జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహిమలోకములో ఉన్నత సింహాసనం ముందు ఆసీనమైన మా దేవ, ఏకే స్తుతులు స్తోత్రాలనైనా నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా ఏడల తండ్రి మీరు చూస్తున్న కృపకై స్తోత్రం తండ్రి. మా ఆశ్రయ దుర్గమ మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మీతో సహవాసం చేయటానికి తండ్రి అని పిలుగుటకు మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచిన ఘనమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా జీవఫలంతో మిమ్మల్ని గానం చేయటానికి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి అనేక విషయాలు మేము ధ్యానించుకుంటకు వినబడుతున్న ప్రతి మాట ద్వారా మేము మీతో హెచ్చరించబడిన వారమై మా మనోనేత్రాల తండ్రి వెలిగించబడిన వారమై మీకు అనుకూలంగా మీరు కోరుకున్నట్లుగా మీ యొక్క స్వరూపము కలిగి మేమందరం కూడా నాయన ఈ లోకంలో జీవిస్తూ అనేక మందిని నాయన మీ సన్నిధికి నడిపించటకు మేము కూడా మా వంతుగా తండ్రి పాలిభాగస్తులు అవటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈరోజు తండ్రి మీకు వాక్యం మీద గౌరవంతో మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. వ్యక్తిగతంగా వారి యొక్క కుటుంబ పరిస్థితుల తండ్రి మీరు చేసిన ప్రతి మేళ్ళకి స్తోత్రం తండ్రి. అల్లుపుడు నేను నాకు ఇక ఉదయకాల దినమున తండ్రి మీ పిల్లలతో మీ మాటలు పంచుకోవడానికి మీకు భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నానే కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయకాల దినమున ఆయన మాటలు వినేటప్పుడు దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా వాక్యం వినుటకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుస్తున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ దినములు చెడ్డవి అంటే ఏదో మనుషుల్లో చెడ్డవారు మంచివారు ఉన్నట్లుగా రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. పేరుకే క్రైస్తవులము, కానీ మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగాలంటే ఖచ్చితంగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం మనందరికీ తెలుసు. మంచి ముహూర్తం కోసం, మంచి రోజు కోసం వారి దగ్గరికి వెళ్ళేసి మనము ఆ మంచి రోజు ఏంటో అడిగి ఆ రోజు మన ఇంట్లో శుభకార్యాలు పెట్టుకునే ఆ యొక్క దీనమైన స్థితిలోనే ఇంకా మనం ఉన్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క శక్తి గల మాట చేత ప్రతి విషయాన్ని కలుగు చేస్తున్నప్పుడు అది మంచిది 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 అని చెప్పాడు. చివరిగా నరులమైన మనల్ని కూడా చేసిన తర్వాత ఆయన చేసిన దాన్ని అంతటిని చూసిన తర్వాత అది చాలా మంచిదని చెప్పాడు. అలా చాలా మంచిదైన వాటిల్లో మనం అనుభవిస్తున్న ఏ దినాలు కూడా ఉన్నాయి. అప్పుడు మంచి రోజు చెడ్డ రోజు అనేవి ఏవీ లేవు. మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాడికి కూడా తెలియదు ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు. ఏదో మనం వెళ్ళి అడుగుతున్నాం కాబట్టి వాడి బ్రతుకు తెరువు కోసం, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం ఏదో ఒక రోజు మంచి రోజు అని చెప్పేసి మనల్ని పంపిస్తాడు. అంతే తప్ప మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి ఏమీ లేవు. పలానా వారం మంచిది, పలానా వారం చెడ్డది అనేది కూడా ఏమీ లేదు. కొంతమంది శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ డబ్బులు కూడా ఇవ్వరు, ఎందుకంటే ఆ లక్ష్మీదేవి పోతుందని. లక్ష్మీదేవి ఏంటండి?
మోడీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆ నోట్లు పనికిరావంటే తీసి చెత్త కుప్పలో పడేసిన రోజులు మనవి. మరి లక్ష్మీదేవిని అలా ఎలా పడేస్తాం? కాబట్టి దేవుని పిల్లలంటే జ్ఞానం కలిగిన వారు, అజ్ఞానులు కాదు. దేవుని పిల్లలంటే జ్ఞానం కలిగిన వారు. ఎందుకంటే మన దేవుడు జ్ఞానమునకు నిధి. ఆయన దగ్గరికి వెళ్ళేసి, నాయనా నేను అజ్ఞానంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, అయోమయంలో ఉన్నాను, నాకు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించమని మనం దేవుడిని వేడుకుంటే దేవుడు మనకి అపరిమితంగా ఇస్తాడు. అలాంటప్పుడు మనము అజ్ఞానులుగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ దినములు చెడ్డవంటే సమాజంలో ప్రజల పరిస్థితులు బాగోలేవు కాబట్టి వారి మధ్య దేవుని పిల్లమైన మనము జీవిస్తున్నప్పుడు అజ్ఞానులుగా కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోండి అన్న ఉద్దేశమే తప్ప ఏదో ఒక రోజు మంచిది ఒక రోజు చెడ్డదని కాదు. ఇక్కడ దేవుడు మనకి ఒక దినానికి 24 గంటలు ఇచ్చేసి నాయన ఆ దినాలను సక్రమంగా సద్వినియోగం చేసుకో, నీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. అలా దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? జాగ్రత్తగా వాడుకుంటున్నాం? అసలు మనకి ఏదో ఉదయాన్నే నిద్ర లేచాము, లేదా గాంధీ అన్న ఫోన్ చేసి పిలిచాడు లేపాడు, లేదా ఇంట్లో అమ్మా నాన్న లేపారు, లేదా భర్త భార్య మనల్ని ఇద్దరు లేపింది, మనం లేచాం అనుకుంటున్నామే. కానీ మన జీవితంలో ఒక దినం మనకు రావటానికి దీని వెనకాల దేవుని యొక్క కష్టం, సృష్టి అంతా కూడా ఎంత వేగంగా ఈ యొక్క పర్వతాలు, ఈ యొక్క నదులు ఇవన్నీ వేసుకొని భూగోళం మొత్తం కూడా సూర్యుని చుట్టూ తిరగటం, తన చుట్టూ తాను తిరగటం, ఇవన్నీ ఊహిస్తే అది అంత చిన్న పనేమి కాదు. మన జీవితంలో ఒక దినం వచ్చిందంటే దాని వెనకాల ఎంత కష్టం, ఎంత ప్రయాస ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. అలా ఇచ్చాడు దేవుడు మనకి ఒక దినాన్ని, 24 గంటలు మనకి తన పిల్లలు వాడుకోవాలని. ఆ ఇచ్చిన దినాలను మనము దేవుని కోసం వాడుతూ మన అవసరాల కోసం కూడా వాడుకుంటామని ఇచ్చాడు దేవుడు. మనలో చాలా మంది హాస్టల్స్ లో బ్రతికిన బ్రతుకులు మనకు అలవాటు ఉన్నది. నెలకు ఒకసారో లేదో 2 నెలలకు ఒకసారో పేరెంట్స్ మన దగ్గరకు వచ్చేసి కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులను మనం అదే రోజు ఖర్చు చేసుకుంటే మరలా మనకి అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు ఆ డబ్బులు ఉండవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడుకుంటాం. ఏవి అవసరమో ఏవి అనవసరమో చూసుకొని వాటిని జాగ్రత్తగా వాడుకుంటాం. డబ్బుల విషయంలోనే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు అంత జాగ్రత్త ఉన్నది. మరి దేవుడు మనకి 24 గంటలు ఇచ్చేసి నాయన జ్ఞానముతో వాడుకో, అజ్ఞానులాగా దినాలను వాడుకోవద్దు అని చెప్తున్నాడు. ఈ 24 గంటల్లో మనం జ్ఞానంగా ఒకవేళ ఆ ఇచ్చిన 24 గంటలను వాడుకుంటుంటే మనం ఎంత గొప్పగా బ్రతుకుతామో ఆలోచిస్తే, అదే 24 గంటలు వాడుకొని మన కళ్ళ ముందు మనతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయిపోయారు. లోకంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు. సరే, లోకం విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే లోకంలో మనం ఎంత సంపాదించినా ఎంత సాధించినా అవన్నీ కూడా సమాధి వరకే వస్తాయి. కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే లోకంలో ఏది సాధించవద్దు అనేది కాదు. ఎందుకంటే లోకంలో సమస్తము దేవుడే, మన తండ్రే ఇచ్చాడు. లోకంలోనైనా దేవుళ్ళు ఎదిగే విషయంలోనైనా అదే 24 గంటలు వాడుకొని మనము ఎదగాలి. మరి మన కళ్ళ ముందు ఉన్నవారు అంత గొప్పగా 24 గంటలు వాడుకొని మన కళ్ళ ముందు అంత గొప్పవారైపోతే మనమేంటి ఇంకా అక్కడే ఆగిపోయాం? దేవుని విషయంలో కావచ్చు, లోకం విషయంలో కావచ్చు. మనలో ఇంకా చాలా మందికి సరిగ్గా ప్రార్థన చేయటం కానీ, బైబిల్ చదవటం కానీ, వాక్యం చదవటం కానీ రాదు. అదే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నాయన నాకు ఇది చేత కావట్లేదు, ఇది రావట్లేదు అని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అలాంటప్పుడు
ఆ 24 గంటల్లో మనము మన కోసం ఎంత వాడుతున్నాము, దేవుని కోసం ఎంత వాడుతున్నాం, ఆయన ఇచ్చిన ఆ యొక్క 24 గంటలు. మనం ఇందాక విన్నట్లుగా మనకు ఒక దినం పొడిగించబడిందంటే, మన జీవితంలో దేవుడు ఒక దినాన్ని అనుగ్రహించాడంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎంతో శ్రమ ఉంది. ఊరికే ఒక దినం రాలేదు మన జీవితాల్లో. కాబట్టి మనము అజ్ఞానులుగా కాకుండా జ్ఞానం కలిగి వాటిని వాడుకోవాలంటున్నాడు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం అజ్ఞానంగా ఉన్నామా, జ్ఞానం కలిగి బ్రతుకుతున్నామా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అజ్ఞానిలాగా ఉన్నామా, జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాం అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనం అందరం కూడా కుటుంబాలు కలిగి, కుటుంబ వ్యవస్థలో మనం అందరం ఉన్నాం. ఆ కుటుంబ వ్యవస్థలో తల్లిగా, తండ్రిగా, కుమారుడుగా, కుమార్తెగా, అత్తగా, మామగా, కోడలుగా, అల్లుళ్ళుగా మన పాత్రలు మనం పోషిస్తున్నాం. నిజానికి ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తున్నాం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. నిజానికి ఆ పాత్ర దేవుడు మనకు అనుగ్రహించాడంటే, ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడంటే దానిలో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, ఆ పాత్రకు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అన్న విషయాన్ని ఆలోచిస్తాం. ఈరోజు ముఖ్యంగా తండ్రి గురించి ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. కుటుంబ యజమాని, మనలో చాలా మంది కుటుంబ యజమానులు, తండ్రులు, భర్తలు ఉన్నారు. భార్య మీద, పిల్లల మీద పెత్తనం చేయటం మాత్రమే కాదు కానీ వారి మీద పెత్తనం చేయటానికి, వారి మీద అజమాయిషి కొనసాగించడం కోసం మనల్ని భర్తలుగా, తండ్రులుగా పుట్టించలేదు. కానీ దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, మొట్టమొదటిగా ప్రతి కుటుంబ పెద్ద, ప్రతి కుటుంబ యజమాని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ నోవాహు గారు అదే చేస్తున్నాడు. ఆయన విశ్వాసం మాత్రమే కాదు, దేవుని చేత హెచ్చరించబడుతున్నాడు. ఆయన విశ్వాసి, మరి దేవుని చేత హెచ్చరించబడుతూ భయభక్తులు కలిగిన వాడై ఉండి తన కుటుంబానికి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడంట. కుటుంబ రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేశాడంట. కుటుంబ యజమానికి ఉన్న బాధ్యత చూడండి. ఆయన విశ్వాసి అయి ఉండాలి, దేవుని చేత హెచ్చరించబడుతూ ఉండాలి. ప్రతిరోజు దేవుని చేత హెచ్చరించబడిన మాటలను బట్టి ఆయన భయభక్తులు కలిగిన వాడై తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం ఇచ్చిన 24 గంటల్ని వాడుకుంటూ ఉండాలి. ఇచ్చిన 24 గంటలను కుటుంబ రక్షణ కోసం వాడుకోవాలి. కుటుంబ పోషణ నిమిత్తం చేసిన పనుల గురించి మాట్లాడట్లేదు. అది ఖచ్చితంగా కుటుంబ పోషణ నిమిత్తం మనం అందరం పని చేసి భోజనం తినాలి. పని చేయకుండా భోజనం తింటే శాపగ్రస్తులం కూడా. మనం సోమరిపోతుల్లాగా ఆహారం తినటానికి కూడా మనకి అర్హత లేదు. పని చేసే మనం ఆహారం తినాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే కుటుంబ రక్షణ కోసం కుటుంబ యజమానిగా, భర్తగా, భార్యగా, లేదా తల్లిదండ్రులుగా, కుమారుడుగా, కుమార్తెగా మనం ఏం చేస్తున్నాం? అయితే నోవాహు గారు అయితే తన కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేశాడంట. ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబ రక్షణ కోసం ఆయన సిద్ధపడ్డాడు? ఎలాంటి పరిస్థితులు ఆయన కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేశాడు ఆలోచిస్తే మనం చదువుకున్నంత ఈజీ అయితే కాదు అక్కడున్న పరిస్థితులు. ఎలాంటి భయంకరమైన, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ రక్షణ కోసం ఆయన ఓడను కట్టాడు. అసలు ఆ రక్షించుకున్న పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళారన్న విషయాన్ని ఆలోచిస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు భూలోకంలో చూసినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు భూలోకంలో చూసినప్పుడు 11వ వచనం నుంచి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నది. ఒక్కడు కూడా బాగోలేడా? సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నది.
ఆయన ఆకాశమందు ఉన్నాడు దేవుడు, మన తండ్రి. అక్కడుండి భూలోకాన్ని చూస్తే నా పిల్లలు ఎలా ఉన్నారని చూస్తే భూలోకం అంతా బలాత్కారంతో నిండి ఉన్నదంట. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదంట. భూమి మీద సమస్త శరీరులు ఒక్కరంటే ఒక్కరు గాని, ఒక్క కుటుంబం గాని దేవుడికి అనుకూలంగా బ్రతకటం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమంటున్నాడంటే, ఈ నరులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట, సంతాపపడ్డాడంట. గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో ప్రతి కుటుంబ పెద్దకు తెలుసు. అదేదో కొలెస్ట్రాల్ పెరగటం వలన వచ్చే నొప్పి కాదు, కానీ కుటుంబ సభ్యుల పట్ల, భర్త పట్ల కానీ, భార్య పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, వారిని దేవుని కోసం పెంచే విషయంలో వారు పడుతున్న ఆ వేదన ఎలా ఉంటుందంటే, అది చాలా కష్టంగా ఉంటది. ఎంత చెప్పినా మారనప్పుడు, ఎంత చెప్పినా ఆ కుటుంబ సభ్యులు తనతో పాటు సహకరించినప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక అది మనసులోనే ఆ బాధను, ఆ వేదన పెట్టుకొని వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వస్తుంది గుండెల్లో నొప్పి. అలాగనే మనుషులందరినీ చేసినందుకు కన్న తండ్రి అయిన దేవునికి వచ్చిందండి, తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఇందాక మనం విన్నట్టుగా ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తాను చేసినది అంతటినీ చూసినప్పుడు, జంతువులను చేశాడు, పక్షులను చేశాడు, చేపలను చేశాడు, జీవరాశులు అన్నింటినీ చేశాడు కదా. శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా 84 లక్షల జాతుల జీవరాశులను చేశాడని. ఆ 84 లక్షల జీవరాశుల వలన దేవునికి ఎలాంటి ఇబ్బంది, బాధ లేదు. కానీ సాక్షాత్తు తన స్వరూపం, తన పోలికలో చేయబడిన నరుల ద్వారా ఆయన పడుతున్న వేదన అంతా ఇంత కాదు. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్న మాట, నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాను అంటున్నాడు. ఐదో వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహాంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. సంతాపం ఎవరి విషయంలో ప్రకటిస్తామండి మనం? చనిపోయిన వారి విషయంలోనే కదా సంతాపం ఉంటాం మనం. అంటే దేవుని దృష్టిలో మనం అంతా చనిపోయి ఉన్నాం. ఆయన ఎదుట మనం బ్రతకాలని, ఆయన సుగుణాలు కలిగి మనం బ్రతకాలని దేవుడు ఎంతో గొప్ప విశ్వాన్ని కలుగజేసి దానిని ఏలమని, విశ్వంలో దేవుని కుమారుడిగా మనం దేవుణ్ణి కలుగజేసిన సృష్టిని ఏలమని. ఎందుకంటే స్వరూపం అంటే దేవుడు ఏదై ఉన్నాడో మనం కూడా అదై ఉన్నాం అనేది దేవుని యొక్క స్వరూపం. అంటే దేవుడు మనకి ఏలిక, ప్రభు. అలాగనే మనం కూడా సృష్టికి ఏలికలం, మనం కూడా ప్రభులం. ఆదికాండంలో మనం చదువుతాం కదా మొదటి అధ్యాయంలోనే, ఈ సృష్టి అంతా కూడా ఏలటం కోసం. ఎందుకంటే నీ తండ్రి ఏలుతున్నాడు. వీలైతే ఆ పాఠంకి ఒక రోజు వినే ప్రయత్నం చేద్దాం, దేవుని యొక్క స్వరూపం అంటే ఏంటో. అలా దేవుని స్వరూపంలో చేయబడ్డ నరుడు దేవునికి సంతాపం కలిగేటట్టుగా బ్రతుకుతున్నాడు. అందుకే భూమి మీద సమస్త జీవరాశులన్నింటినీ కూడా ఆయన దేవుడు చంపేసే ప్రయత్నం చేశాడు. మరి అలాంటప్పుడు దేవుడు చేసిన ఒక మంచి నిర్ణయం ఏంటంటే, నోవాహు గారితో, నాయనా నీ కుటుంబ రక్షణ కోసం ఒక ఓడను కట్టుకోమని చెప్పాడు. కుటుంబ రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పాడు. కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేయటం అంటే అదేదో చిన్న పడవ చేసుకొని చిన్న వాగులోకి వెళ్ళే అంత చిన్న పని కాదు. పోనీ ఈ మాటను మనం నమ్మాలంటే అంత చిన్న పని కాదు. ఈ మాటను మనం నమ్మాలంటే అంత చిన్న పని కాదు. అంతవరకు ఎప్పుడు ఆయన ఆ కార్యక్రమం, అలాంటి మాటలు విన్నవాడు కాదు, అలాంటి పరిస్థితులు చూసినవాడు కాదు నోవాహు గారు. అయినా సరే దేవుని చేత హెచ్చరించబడి, దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుడు ఏది చెబితే
ఆ మాట మీద ఎంత విశ్వాసం ఉంచాడో చూడండి. ఏమన్నా అంతకుముందు ఎప్పుడు జలప్రయాణాలు చూడలేదు, ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందని, దానితో పాటు సమస్త జీవరాశులన్నింటినీ కూడా నాశనం చేసేస్తానని, చంపేస్తానని, ముక్కుతో ఏదైతే గాలి పీల్చుకున్నా వాటన్నిటిని కూడా చంపేస్తాను, నువ్వైతే నీ కుటుంబ రక్షణ కోసం ఓడను కట్టుకోమన్నప్పుడు ఆ మాటలు వినటానికి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. అసలు నమ్మటానికి అవకాశం ఉందా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి ఓడకట్టాడు. ఏమండి, ఓడకట్టాడు అని అనుకుంటాం, చదువుతున్నాం ఇన్ని సంవత్సరాలుగా. అక్కడ కొంచెం ఆగి ఆలోచన చేద్దాం. ఏంటంటే దేవుడేమో డైరెక్ట్ గా నోవా గారితో మాత్రమే మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. తన భార్యతో కానీ, పిల్లలతో కానీ, లేదా కోడళ్ళతో కానీ మాట్లాడినట్టుగా మనకు కనపడలేదు. మరి నోవా గారితో దేవుడు మాట్లాడుతూ, నాయనా నీ కుటుంబ రక్షణ కోసం ఓడను కట్టుకోమని చెప్పాడు. అది 3 అంతస్తుల ఓడను కట్టమన్నాడు. దాన్ని ఎలా కట్టాలి, దానికి కావాల్సిన పరికరాలు ఏంటి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి మొత్తం చెప్పాడు. ఆ సామాగ్రి మొత్తం నోవా గారు సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు భార్య పరిస్థితి ఏంటి, కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. భర్త ఏం చేస్తున్నాడో భార్య ప్రశ్నించదా? భర్త ఏం చేస్తున్నాడో భార్య ప్రశ్నించదా? కుటుంబంలోనే కొన్ని వస్తువులు మనం కొన్నప్పుడు ఖచ్చితంగా భార్య ప్రశ్నిస్తుంది, ఇది ఎందుకు కొన్నారండి, మనకు అవసరం లేదు కదా, ఎందుకంటే వేస్ట్ ఖర్చు చేస్తున్నారని ఖచ్చితంగా భార్య ప్రశ్నిస్తుంది. అట్లాంటిది 3 అంతస్తుల ఓడ, అది కూడా ఆ ఓడ ఎక్కడ కడుతున్నాడు, తన ఇంటి వద్దకు కట్టుకుంటున్నాడు. ఆ ఓడలంటే సముద్రంలో ప్రయాణం చేస్తాయి. మనం యూట్యూబ్లో చూస్తే ఆ పెద్ద పెద్ద ఓడలను తయారు చేసి పెద్ద పెద్ద క్రేనుల ద్వారా సముద్రంలోకి తీసుకెళ్ళి వదులుతారు. అప్పుడు క్రేనులు లేవు, ఏమి లేవు, మరి అంత పెద్ద ఓడను నిర్మిస్తున్నాడు. సముద్రంలో ప్రయాణం చేసేది అది, నేల మీద నిర్మిస్తున్నాడు. భార్య ఖచ్చితంగా ప్రశ్నించి ఉంటుంది, ఏం చేస్తున్నారండి మీరని. సరే, భార్య కాబట్టి నోవా గారు ఎలాగైతే దేవుని మీద విశ్వాసం కలిగి దేవుడు చెప్పినట్లుగా ఆ పని చేస్తున్నాడు, అలాగనే నోవా గారి భార్య కూడా భర్త చెప్పినట్టుగా భర్తకు సహకరిస్తుంది అనుకుందాం. ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏంటి, నోవాహు ఏం చేస్తున్నాడు? అటు వస్తూ పోతున్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించరా, ఎగతాళి చేయరా? ఒకసారి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆలోచన చేసి చూడండి. డైరెక్ట్ గా నోవాహు గారు ఓడ కడుతున్న ఆ యొక్క పరిసరాల్లో మనం ఉన్నాం అనుకుందాం. మనం ఆ రూట్ని వెళ్తా ఉంటే, ఆ మార్గంలో మనం వెళుతుంటే, అక్కడ ఏదో ఒక పెద్ద నిర్మాణం జరుగుతుంటే, అది చిన్న మనం చేసుకుంటున్న పేపర్తో చేస్తాం కదా పడవలు, అలాంటిది కాదు కదా, 3 అంతస్తుల ఓడను నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఎంత సామాగ్రి కావాలి, ఎంత ప్లేస్ కావాలి, ఎందుకంటే జీవరాశులన్నీ కూడా దాంట్లోకి వెళ్ళాలి, తన కుటుంబం వెళ్ళాలి, దానితో పాటు 150 రోజులు ఆ ఓడలో వాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరమైన ఆహార పదార్థాలు అన్ని కూడా సమకూర్చాలంటే ఎంత పెద్దదో చూడండి ఆ ఓడ. దాని కొలతలు కూడా ఇచ్చాడు దేవుడు. అలాంటి ఓడ నిర్మాణం జరుగుతుంటే ఆ చుట్టుపక్కల వెళుతున్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసి ప్రశ్నించి, అసలు ఏం చేస్తున్నాడో, బుద్ధిండే చేస్తున్నాడా, బుద్ధి లేకుండా చేస్తున్నాడా, నిత్యమని పట్టిందా అని ఎన్ని ప్రశ్నలు అడుగుంటారు వాళ్ళు, ఎంత ఎగతాళి చేసి ఉంటారు ఒకసారి ఆలోచించేయండి. సరే, భర్త మాట భార్య విన్నది కాబట్టి సపోర్ట్ చేసింది. ఇంట్లో 3 ఎదిగిన కొడుకులు ఉన్నారు, వివాహమైన కొడుకులు ఉన్నారు. మరి ఆ కొడుకులు ప్రశ్నించరా? మామూలుగానే కొంచెం మన పిల్లలు ఎదిగిన తర్వాత ఆ పిల్లల యొక్క జ్ఞానానికి మన జ్ఞానం సరిపోక, డాడీ నీకేం తెలియదు ఊరుకో, మమ్మీ నీకేం తెలియదు ఊరుకో, మీరు ఇంకా అక్కడే ఉండిపోయారా అని ప్రశ్నిస్తారు. మరి ఈ 3 కొడుకులు ఖచ్చితంగా తండ్రిని ప్రశ్నించి ఉండరా, ఏం చేస్తున్నావు డాడీ, అసలు ఏంటి అంత పిచ్చి పనులను చేస్తున్నాను అని ఖచ్చితంగా ప్రశ్నించే ఉంటారు కదా. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వారు కుటుంబ సభ్యులు కాబట్టి తండ్రి మాట గౌరవించేసి, తండ్రి ఏం చేసినా రైటే చేస్తాడు, ఎందుకంటే ఆ తండ్రి ఎలాంటి వాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు, దేవుడు అంటే భయం భక్తి కలిగిన వాడు, దేవుని చేత హెచ్చరించబడుతున్నవాడు కాబట్టి భార్య పిల్లలు నమ్మారు. ఓకే,
ఇప్పుడు వేరే కుటుంబంలో నుంచి, వేరే కుటుంబ పరిస్థితుల్లో నుంచి వారి కుటుంబంలోకి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారు ముగ్గురు కోడళ్ళు, చిన్న కోడలు, పెద్ద కోడలు, మూడో కోడలు. ఈ ముగ్గురు కోడల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా నమ్ముతారు మామగారి మాట? వాళ్ళు ఎలా నమ్ముతారు మామగారు చేస్తున్న పనిని? ఒకసారి ఆలోచించండి. నిజానికి వారి పేర్లు కానీ వారి ప్రస్తావన కానీ మన బైబిల్లో కనపట్టలేదు, కానీ వారి ద్వారా దేవుడు మనకి ఎంత గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడంటే, మామను గౌరవిస్తున్న కోడళ్ళు, అత్తను గౌరవిస్తున్న కోడళ్ళు, భర్తను గౌరవిస్తున్న కోడళ్ళు, ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్ళు కూడా ఎంత గొప్పగా కుటుంబ సభ్యులను గౌరవిస్తున్నారంటే, వాళ్ళు ఏం చేసినా, ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు, దేవుని చేత హెచ్చరించబడుతున్నవారు కాబట్టి మా అత్త మామలు ఏం చేసినా, మా భర్తలు ఏం చేసినా అది రైట్ అని నమ్మిన వారు కాబట్టి వారికి సహకరించారు. సహకరించని మనం చిన్నగా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు సహకరించకపోతే వాళ్ళు కూడా ఓడలో ఎక్కేవాళ్ళు కాదు, ఆ రక్షణ ఓడలో. ఇప్పుడు కుటుంబం మొత్తం రక్షించబడుతున్న పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించేద్దాం. వివాహం అయిన తర్వాత భర్త ఇంటిలో ఏ చిన్న సంఘటన జరిగినా ఖచ్చితంగా పుట్టింటికి తెలియజేసే పరిస్థితులు ప్రతి ఆడపిల్లకి ఉంటది. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినా సరే పుట్టింటి మీద మమకారం ఏ ఆడబిడ్డకి పోదు. తల్లులందరికీ కూడా, మన అమ్మలతో సహా, వారికి వివాహమై కనీసం 60-70 సంవత్సరాలు అయినా సరే పుట్టిల్లంటేనే మక్కువ ఎక్కువ భర్త ఇంటి కంటే కూడా. అట్లాంటిది పుట్టింటికి ప్రమాదం వస్తుందంటే, ఎందుకంటే దేవుడు అక్కడ సడన్ గా ఏమీ జలప్రళయం రప్పించలేదు. ఆయన భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది కాబట్టి ఆ చెడిపోయిన సమాజానికి దేవుడు 120 సంవత్సరాల అవకాశం, గ్రేస్ పీరియడ్ అనుగ్రహించాడు. ఆ 120 సంవత్సరాలు మీరు బ్రతికితే ఒకవేళ జలప్రళయం ఆపేసేవాడేమో దేవుడు, కానీ ఆ 120 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బ్రతకకపోగా 100 సంవత్సరాల్లోనే జలప్రళయం వచ్చేసింది. 120 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆ 120 దాకా కూడా టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఆ 120 కంటే ముందే, ఇంకా 20 సంవత్సరాల ముందే జలప్రళయం వచ్చేసింది. 100 సంవత్సరాలకి జలప్రళయం వచ్చేసింది. అది ప్రపంచం మొత్తం కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో నోవహు గారు ఓడ కట్టడం మాత్రమే కాదు, కానీ సువార్త, 100 సంవత్సరాల సువార్త కూడా ప్రకటించాడు. 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తూ ఓడను కట్టాడు. ఆ ప్రమాదం విషయంలో ఇందాక మనం చదువుకున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక అజ్ఞానులుగా కాకుండా జ్ఞానము కలిగి బ్రతకాలని. నిజంగా జ్ఞాన వివేకం కలిగిన వాడు మనిషి. అలాంటి జ్ఞాన వివేకం కలిగిన మనిషి నోవహు గారు చెబుతున్న ఆ వార్తను పెడచెవిన పెట్టారు. ఎక్కించుకున్నవారు కాదు, ఎగతాళి చేశారు, అవమానించుంటారు. ఆడవాళ్ళు అయితే ఏం వదినా, నువ్వన్నా చెప్పవో మీ ఆయనకి ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడని ఎంత హేళన చేసి అవమానించుంటారో ఆలోచించండి. నోవహు గారి స్నేహితులు ఎంత ఎగతాళి చేసి ఉంటారు. ఎందుకంటే యోబు గారి దగ్గరకు వచ్చేసి స్నేహితులు ఎలా చేశారో మనకు తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు కోడళ్ళ యొక్క కుటుంబాలు, ఏ కుటుంబం నుంచి వచ్చారో వాళ్ళు ఈ వార్తను చెప్పే ఉంటారు కదా. అలా చెప్పినప్పుడు కుటుంబం దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చి ఉంటది? మీ మామ కంటే పిచ్చి పట్టింది, కనీసం ఇలాంటి పరిస్థితులన్నీ మీరు బాగా ఆలోచిస్తారనే కదా మిమ్మల్ని డిగ్రీ దాకా చదివించానని ఆ తండ్రి అనే ఉంటాడా? ఏదో జనరల్ గా చెప్తున్నాను డిగ్రీ అని. అంటే ఇలాంటి సమయంలో మీరు కనీసం కొంచెం జ్ఞానం కలిగి ఆలోచన చేయాలి కదా. మీ మామ కంటే తెలియటం లేదు, మీకన్నా తెలియాలి కదా. ఖచ్చితంగా అనే ఉంటాడండి. ఎందుకంటే ఒక నిరీక్షణకు ఆధారం లేని పని చేస్తున్నాడు ఆయన. నిరీక్షణకు ఆధారం లేని పని చేస్తున్నాడు. దానితో పాటు దేవుడు నోవహు గారితో మాత్రమే మాట్లాడుతున్నాడు. నోవహు గారితో మాత్రమే మాట్లాడుతున్నాడు, మిగిలిన 7గురితో మాట్లాడినట్టుగా కనబట్టలేదు మనకు. అంటే కుటుంబ యజమాని పట్ల, ఆ భర్త పట్ల, ఆ మామ పట్ల, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత విశ్వాసం ఉంచారో చూడండి, ఎంత నమ్మకం ఉంచారో ఆయన మాట పట్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళేసి వద్దాం. లోతు గారి కుటుంబం పక్కనే 19వ అధ్యాయంలో
ఇలాంటి ప్రమాదం అక్కడ కూడా పొంచి ఉన్నది. ఇక్కడ బయట నుంచి వచ్చిన ముగ్గురు కోడళ్ళు మాత్రం కుటుంబంతో కలిసి రక్షణ ఓడలు అడుగు పెట్టారు. కుటుంబంతో కలిసి రక్షణ ఓడలు అడుగు పెట్టారు. అయితే ఇలాంటి ప్రమాదంనే లోతు గారి కుటుంబం దగ్గర కూడా పొంచి ఉన్నప్పుడు ఆ లోతు గారి లోతు గారి యొక్క అల్లుళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 13వ వచనములో 19వ అధ్యాయం 13వ వచనములో, మేము ఈ చోటును నాశనం చేయి వచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వల్లే ఉండెను. సేమ్ నోవా గారు చెప్పినట్టుగానే, సేమ్ నోవా గారు ఎలాగైతే 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తూ కుటుంబ సభ్యులను దేవుని కోసం పెంచుతూ ఓడ కట్టాడు, అలాగనే లోతు గారు కూడా నాయనా ఈ 2 పట్టణాలను, ఈ గొప్ప మహాపట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి, ఎలాగూ లోతు గారి కూతుర్లకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం సిద్ధమైంది కాబట్టి అల్లుళ్ళను కూడా కాపాడే ప్రయత్నంలో తన కూతుళ్ళతో పాటు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఏమని ఎగతాళి చేసి ఉండొచ్చండి? దేవుడంట ఈ పట్టణాలను అగ్నిగంధకాలతో కాల్చేస్తాడంట. ఏమైనా నమ్మటానికి అవకాశం ఉన్న మాటలేనవి? ఆలోచించేయండి. అదండి విశ్వాసం అంటే అలా ఉంటది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మిన వాడే సరైన విశ్వాసి. నమ్మటానికి అన్ని ఆధారాలు మన ముందు ఒక కుప్ప పోసిన తర్వాత నమ్మమంటే అది పెద్ద విశ్వాసం ఏమి కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం ప్రజెంట్. మన నిరీక్షణకు ఆధారం కుప్పలుగా ఉన్నాయి. ఎంతో మంది భక్తుల జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో చరిత్ర ఉంది మన కళ్ళ ముందు. మనం విశ్వాసంగా బ్రతకటం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. అఫ్కోర్స్ బ్రతకలేకపోతున్నాం అనుకో, అది వేరే విషయం. అసలు మనం సరైన విశ్వాసులమే కాదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు మాత్రం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మారు. అది విశ్వాసం అంటే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక సువార్తలో కూడా ఆయన సెకండ్ కమింగ్ భూమి మీదకి వచ్చినప్పుడు నేను విశ్వాసము కనుగొంటాను అంటాడు. ఫుట్నోట్లో ఉంటుంది, అక్కడ ఏమని ఉంటుందంటే ఆ విశ్వాసం అంటాడు. ఏంటి ఆ విశ్వాసం? అవిశ్వాసం కాదు, అక్కడ స్పేస్ ఉంటుంది. ఆ విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం బైబిల్లో పూర్వీకులు మన పితరులు ఏ విశ్వాసం ఉంచారో దేవుని పట్ల, ఆ విశ్వాసం. అబ్రహాం గారు ఎలాంటి విశ్వాసం ఉంచారో, నోవా గారు ఎలాంటి విశ్వాసం ఉంచారో, లోతు గారు ఎలాంటి విశ్వాసం ఉంచాడు, మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నమ్మాడు కదా. యేసుప్రభుని చూడలేదు, ఆయన రాలేదు, పుట్టలేదు, ఇంకా అంత మహావైభవాన్ని, ఆ రాజరికాన్ని వదులుకున్నాడు. అది విశ్వాసం అంటే. అందుకే ఆ విశ్వాసాన్ని చూస్తానంటున్నాడు. ఆ విశ్వాసుల జాబితాలో ఉంటేనే మనం కూడా అబ్రహాం గారికి పిల్లలు. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ లోతు గారు అల్లుళ్ళు ఎలాగైతే మామని ఎగతాళి చేశారో, మామని ఎగతాళి చేసి ఆ అగ్నిగంధకాలకి ఆహుతైపోయారు. వీళ్ళు నమ్మలేదు, అల్లుళ్ళు నమ్మలేదు, నాశనం అయిపోయారు. మరి నోవా కుటుంబంలో కోడళ్ళ పరిస్థితి చూడండి. నేను అది చెప్తున్నాను ఇక్కడ. వీళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అల్లుళ్ళు బయట నుంచి వచ్చారు, కోడళ్ళు బయట నుంచి వచ్చారు. అక్కడ అల్లుళ్ళు నమ్మలేదు, అగ్నిగంధకాలతో కాల్చివేయబడ్డారు. అదే నోవా గారి కుటుంబంలో వచ్చిన జ్ఞానం కలిగిన కోడళ్ళు ముగ్గురున్నారు. కుటుంబం దగ్గర నుంచి ఎలాంటి వార్తలు వచ్చినా సరే, మేము బ్రతికినా ఈ కుటుంబంతోనే, చనిపోయిన ఈ కుటుంబంతోనే, మీరు చెప్పినట్లుగా ఏదో పెట్టబేడ సర్దుకొని ఇంటికేం వచ్చేయము. ఎందుకంటే మీ మామూలు పిచ్చి పట్టింది, తర్వాత మీ భర్తలు కూడా అలాగనే పిచ్చి పనులు చేస్తారు, మీరు త్వరగా ఇంటికి వచ్చేసేయండి పెట్టబేడ సర్దుకొని అని ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా వార్తలు వచ్చే ఉంటాయి. అఫ్కోర్స్ అవన్నీ లేవు, కానీ జనరల్ గా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచన చేయమని చెప్తున్నాను. కానీ అలాంటి పరిస్థితుల్లో కుటుంబం దగ్గర నుంచి ఎలాంటి వార్త వచ్చినా సరే కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేసి ఉంటారు. కానీ పెద్ద కోడల కుటుంబం మాట వినలేదు, జలప్రలయంలో కొట్టకపోయింది. రెండో కోడల కుటుంబం, మూడో కోడల కుటుంబం కూడా, ఏ కుటుంబం నుంచి అయితే నోవా గారి కుటుంబం నుంచి సువార్త వెళ్ళిందో ఆ మాట వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు.
అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో నోవా గారు ఓడగట్టారు, ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఎలా ఉందని చెప్పాడు 6వ అధ్యాయంలో. ఆయన భూలోకమును చూసినప్పుడు దేవుని సన్నిధిలో మొత్తం చెడిపోయిందంట, బలాత్కారంతో నిండి ఉన్నదంట, సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపి వేసుకున్నారంట. అప్పుడే సమస్త శరీరులు మార్గాన్ని చెడిపి వేసుకున్నారా? ఇప్పుడు చెడిపి వేసుకోలేదా? ఇప్పుడు మన పరిస్థితులు ఏంటండి? ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారి ద్వారా రాయించిన విషయాన్ని చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో, నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుడు రాకడియు అలాగనే ఉండును. జలప్రళయములకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండి చేసుకొని పెండ్లికి ఇచ్చుచూ నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఏమంటే 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే ఒక్కరు ఓడెక్కలేదు. వాళ్ళు జలప్రళయం కొట్టుకొని పోయేటప్పుడు కూడా ఎందుకు కొట్టుకొని పోతున్నారో ఎరగలేదంట. ఇప్పుడు యేసుప్రభు సెకండ్ కమింగ్ లో మనం అందరం ఉన్నాము. మనం ప్రారంభంలో చదువుకున్న ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుకున్న నోవా గారి లోకంలో ఉన్న పరిస్థితులు, భూమి మీద ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో, ప్రజెంట్ యేసుప్రభు సెకండ్ కమింగ్ లో ఉన్న పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయంట. వారికి నోవా గారు ఓడ కడుతూ 100 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కరు వచ్చి రక్షణ ఓడలో అడుగు పెట్టలేదు. ఒక్కరు కూడా రక్షణ ఓడలో అడుగు పెట్టలేదు, ఆ కుటుంబం తప్ప. ఇప్పుడు మనకి కూడా కొన్ని సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. మనలో రక్షించబడిన వారు ఎంతమంది అండి? రాత్రి కాలంలోనే దేవుడు వచ్చి ఉంటే ఈ రోజు మీటింగ్ లో మనలో ఎంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు? ఇదిగో ఇప్పుడు నాకు వాక్యం చెప్తానేమనే ఊరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. అంటే ఊర్లో ఏదో ప్రమాదం జరిగింది, లేదంటే ఎంత ఎర్లీగా ఊరు దగ్గర నుంచి 2-3 ఫోన్ చేయరు, అంటే ఏదో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో దేవుడు రాత్రే వచ్చి ఉంటే మనలో ఎంతమంది దేవుని ఎదుర్కోవటానికి వెళ్ళి ఉండేవాళ్ళమండి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన జ్ఞానులమా ఆలోచన చేయకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నోవా గారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే రక్షణ వల్ల ఒక్కరు అడుగు పెట్టలేదంట. అలాగనే మనకు కూడా యేసుప్రభు సెకండ్ కమింగ్ కోసం సువార్త ప్రకటించబడుతూనే ఉంది. మనం ప్రకటిస్తున్నాం, మనకి ప్రకటించబడుతుంది, మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తున్నాం. ఎంత మందిలో మారు మనసు వస్తుందండి? ఎంత మందిలో మారు మనసు వస్తుంది? నిజంగా 100 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే ఓడలో ఎవరెక్కారో తెలుసా? ఓడలో వివేకం లేని, బుద్ధి జ్ఞానములు లేని జీవరాశులన్నీ ఓడెక్కాయి. నోవా గారు వెళ్ళేసి ఏనుగు దగ్గరికి వెళ్ళేసి నువ్వు వచ్చి ఓడెక్కు, సింహం దగ్గరికి వెళ్ళి వచ్చి నువ్వు ఓడెక్కు, పులి దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఓడెక్కు, ఎలుగుబండి దగ్గరికి వెళ్ళేసి ఓడెక్కు, కుక్క దగ్గరికి వెళ్ళి, నక్క దగ్గరికి వెళ్ళేసి, మేకల దగ్గరికి, గొర్రెల దగ్గరికి వెళ్ళేసి మీరు అందరూ ఓడలెక్కండి, చీమల దగ్గరికి వెళ్ళేసి మీరు ఓడలెక్కండి అని నోవా గారు ఏం చెప్పలేదు. మరి ఎవరికి చెప్పాడు? దేవుని స్వరూపంలో చేయబడ్డ నరులకి, మనకి చెప్పాడు. మన జాతికి ప్రకటించబడింది సువార్త. కానీ వారు ఎవరు కూడా సువార్త, రక్షణ ఓడ, ఆ మాటను గుర్తుపెట్టుకుందాం, ఆ రక్షణ ఓడలో అడుగు పెట్టలేదు. కానీ ఆ రక్షణ ఓడలో ఎవరెక్కారో చూడండి ఒకసారి. అదే 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయము 20వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 20వ వచనంలో, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవే వస్తాయి నోవాకు, నువ్వు వెళ్ళి వాటిని పిలవాల్సిన అవసరం లేదు. అదేంటండి? ఆ జీవరాశులన్నిటికీ ఎలా తెలిసింది? ఆ వార్త ఎలా విన్నాయి? నోవా గారు ఓడగడుతున్న సంగతి జీవరాశులకి ఎలా తెలిసింది?
పక్షుల్లోను, జంతువుల్లోను, పురుగుల్లోను, వాటి వాటి జాతుల ప్రకారం అవన్నీ వచ్చి ఓడెక్కేసాయి. ఒకసారి ఆలోచన చేయండి, ఆ ఓడ ఎలా ఉండుంటుందో. ఏనుగు వెనకాల, పులి వెనకాల, సింహం వెనకాల, ఇంకా చిన్న చిన్న జంతువులన్నీ ఒకదాని అమ్మటి ఒకటి అలా వరుసగా ఒక క్యూ పద్ధతిలో ఓడలోకి వెళ్తా ఉంటే, బుద్ధి జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన, దేవుని స్వరూపంలో చేయబడ్డ నరులు ఏం చేస్తున్నారు? వివాహాలు చేసుకుంటూ, వివాహాలకు ఇచ్చుకుంటూ, తినుచు త్రాగుచూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లికి ఇస్తూ ఆ జలపిల్ల కొట్టుకొని పోతూ కూడా, చనిపోతూ కూడా ఎందుకు చనిపోతున్నారు ఎరగని పరిస్థితిలో ఉన్నది. అసలు ఈ జీవరాశులనే వాడేందుకు ఎక్కుతున్నాయి, ఎవరు తీసుకుపోతున్నాయి, అదేనా చూడాలా? అంటే ఎంత అమాయకంగా, అజ్ఞానంగా, ఒక అంధకారంలో బ్రతుకుతుందో చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సేమ్ అదే చెప్పాడు మనకి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా. నోవాహు దినములు ఎలాగుండెనో మంచు కుమ్మడు రాకడు అలాగనే ఉండును. జలప్రళయకు ముందట దినములు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చుతూ ఉండి జలప్రళయం వచ్చి కొట్టుకొని పోతున్నా సరే ఎరగలేదంటండి. ఇప్పుడు మన కళ్ళ ముందు మనతో పాటు ఎంతో మంది మనతో పాటు జీవిస్తున్నారు. మరలా రేపో ఎల్లుండో చూస్తే, ఒక వారం తర్వాత చూస్తే, ఒక నెల తర్వాత చూస్తే, ఒక సంవత్సరం తర్వాత చూస్తే మనం మాట్లాడిన వ్యక్తులు కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? వీళ్ళందరూ నిజంగా రక్షించబడే, మారు మనసు పొందే, బాప్తిసం తీసుకొని చనిపోతున్నారా? అలాంటి పరిస్థితి లేకపోతే ఎంత భయంకరమైన, ఆ వేదనకరమైన, ఆ ధనవంతుడైతే కేక వేయవలసి వస్తుంది చనిపోయిన తర్వాత. మనం అక్కడికి వెళ్ళకూడదనే కదండి దేవుడు అంత దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. ఒక మాట చూడండి, ఇప్పుడు ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుడు ఈ నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడని చెప్పాడు. ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. నిజానికి దేవుని యొక్క లక్షణాల్లో ఆయన రోషం కలిగిన దేవుడు. అంత రోషం కలిగిన దేవుడికి ఎంత దీర్ఘశాంతం ఉందో ఆలోచిస్తే అది చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత దీర్ఘశాంతం అంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడు కాడు గాని ఎవడునో నశింపవలసిన ఇచ్చేంపుకు అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం, అందరూ మారు మనసు పొందాలని. ఎంత మారు మనసు, ఎంత దీర్ఘశాంతం ఆలోచిస్తాయండి. ఆది కాండం 6వ అధ్యాయంలోనే నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్న దేవుడు మరి ఆ తరంతో నాశనం చేసే ఉండొచ్చు కదా. ఎంత దీర్ఘశాంతం ఉండబట్టి ఇన్ని తరాలు గడిచే ఈ తరంలో నువ్వు నేను పుట్టాం. దేవుని యొక్క ఆ రోషంలో నుంచి, ఆ ఉగ్రతలో నుంచే ఈ తరము వారైనా బాగుపడతారు, ఈ తరం వారైనా బాగుపడతారు. ఇదిగో పలానా గర్భము నుంచి పలానా కుమారుడు, పలానా కుమార్తె వస్తుంది, నా కోసం బ్రతుకుతారు, నా కోసం ప్రకటిస్తారు, నా ప్రేమను ప్రకటిస్తారు, ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు ఈ లోకంలో చాటిస్తారు, అనేక మంది నా కోసం వారసులుగా తయారు చేస్తారని నమ్మి మనకు వివాహం చేసి మన గర్భం ద్వారా అనేక మంది పిల్లలను కంటున్నాడు దేవుడు. మరి భూలోకంలోకి వచ్చిన మనము దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నామా, లేదా ఆయన యొక్క బలమైన చేతి కింద దీన మనసు కలిగి బ్రతుకుతున్నాం? ఎంత దీర్ఘశాంతమో చూడండి. ఎందుకంటే యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో ఉంటది, ఏ ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదంట. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో, దుష్టులు మరణమునందుల చేత నాకేమాత్రమే సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎంత గొప్ప మాట అండి. నువ్వు పాపంలో చనిపోవడానికి ఇష్టం లేదు. ఒకసారి మన వయసుని చెక్ చేసుకుందాం. మనం ఆరోగ్యవంతులమని, ధనవంతులమని, మనకు మంచి ఆయుష్ ఉందని కాదు మనం బ్రతుకుతుంది, దేవుని యొక్క మహాకృపను బట్టి బ్రతుకున్నాం. ఎందుకు మనకి దేవుడు మన జీవితాలు మనకు దినాన్ని పొడిగించాడంటే, నేను ఎన్నోసార్లు మాట్లాడుతున్న ఈ మాట, మనము పరలోకానికి సిద్ధపడటం కోసం. ఒకవేళ మనం ఆల్రెడీ పరలోకానికి సిద్ధపడి ఉంటే 100% మనతో పాటు నాశనానికి వెళ్లకుండా కొందరినైనా కాపాడి ఆ రక్షణ కూడా ఎక్కిస్తామని మరొక దినాన్ని పొడిగించాడు. అందుకే 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు.
కుటుంబ పోషణ నిమిత్తం పనులు చేసుకోవడం అది కౌంట్ లోకి రాదు అసలు. సత్క్రియలు చేస్తున్న వారికి కుటుంబ పోషణ నిమిత్తం చేసిన పని కౌంట్ లోకే రాదు. ఎందుకంటే శరీర సంబంధమైన ఏ పని చేసినా అది పెద్ద విషయమేమి కాదు. ఒక పాపిని రక్షించి పరలోకం చేర్చడానికి, ఆ రక్షణ ఓడ ఎక్కించడానికి మనం పడే ప్రయాసే చాలా గొప్పది. అదే దేవుడు మెచ్చేది, అదే దేవుడు కౌంట్ చేసేది కూడా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు అంత రోషం కలిగిన దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు చూడండి మన ఎడల. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నోవా గారి కుటుంబంలో, లోతు గారి కుటుంబంలో అల్లుళ్ళేమో మామని ఎగతాళి చేశారు, నాశనం అయిపోయారు. నోవా గారి కుటుంబంలో కోడళ్ళు కూడా వారి కుటుంబ సభ్యులకి ఎన్నో విషయాలు చెప్పుంటారు, వాళ్ళు ఓడ ఎక్కలేదు, వాళ్ళు కూడా జలప్రళయంలో నాశనం అయిపోయారు. ఇప్పుడు అలాగనే మనకి వినబడుతూనే ఉంది ఆ వార్త, మనకి వినబడుతూనే ఉన్నది ఆ వార్త. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని శతాబ్దాలుగా ఎంతో మంది దైవ సేవకులు మన తరంలో పుట్టించి ఎంతో గొప్ప గొప్ప విషయాలు, మనకు అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ సహాయంతో మనకు బోధిస్తూనే ఉన్నారు. మరి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మనం ఎక్కడున్నాం? కుటుంబ యజమానిగా, భర్తగా, భార్యగా, కుటుంబానికి పిల్లర్స్ మనమే కదా. మన కుటుంబ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు మనకు రక్షణ ఉందా? ఆ రక్షణ ఓడలో మనం అడుగు పెట్టామా? కుటుంబంలో మన కుటుంబానికి ఏదైనా ఇన్విటేషన్ కార్డు వచ్చింది అనుకోండి, ఆ ఇన్విటేషన్ కార్డు మీద ఎవరి పేరు ఉంటుందండి? కుటుంబ యజమాని పేరు ఉంటది. కుటుంబ యజమాని పేరు ఉంటది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరి పేర్లు రాసి మనకి ఇన్విటేషన్ రాదు కదా. కుటుంబ యజమాని పేరు ఉండదు. ఎందుకు? కుటుంబంలో ఒకరే చెప్తే అందరూ చెప్పినట్టే. కుటుంబంలో యజమానికి విశ్వాసం ఉంటే కుటుంబ సభ్యులందరూ కూడా విశ్వాసులు అయ్యి తీరాలి, అలా పెంచాలి. అదే ఇది నోవా గారి కుటుంబంలో మనం చూసాం. నోవా గారి విశ్వాసము, దేవుని చేత హెచ్చరించబడుతున్నాడు, దేవుని చేత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా ఒక కుటుంబం దగ్గరకు వచ్చేసి, నాయనా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. మన ఆది దంపతులు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో, మనం ఆదికాండము ఈ 3-4 అధ్యాయాల్లోనే ఉన్నాం ఈ రోజంతా, ఎటు వెళ్ళట్లేదు. మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే, బైబిల్లో 66 పుస్తకాలు, ఇన్ని అధ్యాయాలు, ఇన్ని చాప్టర్స్ ఉన్నా సరే, మనం మారు మనసు పొందటానికి, రక్షించబడటానికి ఈ ప్రారంభ పుస్తకంలోనే 2-3 అధ్యాయాలే సరిపోతున్నాయి. 2-3 అధ్యాయాలే సరిపోతున్నాయి మనం రక్షించబడటానికి, దేవుని మనసు అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకోవడం కోసం. ఆదాము గారి దగ్గరకు వచ్చేసి 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడని యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావో నేను. ఎక్కడున్నావని అంటావు ఏంటండి? దేవుడికి తెలియదు ఆదాం గారు ఎక్కడుంది? దేవుడే కదా ఆదాం గారిని ఆ తోటలో పెట్టాడు. మరి ఎక్కడున్నావని అడుగుతున్నాడు ఏంటి? కొన్ని ఆదాం గారు ఎక్కడుంది దేవుడు కనపట్లేదా? ఆదాం గారు సమాధానం చెప్తున్నాడు, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానని. దేని చాటును దాక్కున్నాడు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఎంతదండి చెట్టు? ఎంత పెద్దగా ఉంటుందండి? ఎంత పెద్ద చెట్టు అది? దేవుని కంటికి కనబడిన సృష్టం అంటూ భూమి మీద ఏదైనా ఉన్నదా? 3 లోకాలలో, భూమి మీద మాత్రమే కాదు 3 లోకాలలో ఒకే క్షణంలో చూడగలిగిన వాడు మన దేవుడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినవాడు, సర్వజ్ఞాని ఆయన. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, ఆదాం గారి దగ్గరకు వచ్చేసి, నాయన నువ్వు ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. ఎక్కడ ఉన్నావని అడుగుతుంటే, నీ మాట నేను విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించేయండి, అడుగుతున్న ఆయన ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైపోతే ఆ ప్రశ్నకి ఏ ప్రశ్న అయితే వచ్చిందో ఖచ్చితంగా అదే ఆన్సర్ చేస్తాం. మనల్ని ఎవరు ప్రశ్నిస్తున్నారో ఆ స్పృహ మనకు లేకపోతే మనకు తిక్క సమాధానం మొత్తం చెప్పేస్తాం. అవ్వ ఆదాము చెప్పినట్టుగా, కయ్యోను గారు చెప్పినట్లుగా. ఎందుకంటే మనల్ని ప్రశ్నిస్తుంది ఎవరు? ఖచ్చితంగా దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో, దేవుని యొక్క గుణగణాలు ఏంటో మనకు అర్థమైపోతే ఖచ్చితంగా ఆయన ఏ ప్రశ్న వేసాడో అదే ప్రశ్నకు ఆన్సర్ చేస్తాం.
నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం గారు ఖచ్చితంగా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన యొక్క స్టేటస్ ఏంటో చెప్పాలి. ఆదాం గారు చెట్టు చాటున పండు తిని దాక్కొని భయపడుతున్నాడు అనే సంగతి దేవుడు తెలుసు 100%. మరి ఎందుకు పదే పదే అదే మాట అడుగుతున్నాడు? ఆదాం గారికి తెలుసా లేదా ఆయన ఎక్కడున్నాడు అన్న సంగతి? ఆదాం గారికి తెలియాలి ఆయన ఎక్కడున్న సంగతి. దేవుడికి తెలుసు. చెట్టు చాటును దాక్కుని దేవుడు కనపడ్డా? దేవునికి ఒక ఆయన వచ్చేసి, ఆయన నీకోసం ఒక మందిరాన్ని కడతానంటే, సరే నా కోసం మందిరాన్ని కడతానన్నావు కదా, నేను కొలతలు ఇస్తాను తీసుకో, మరి ఆ కొలతల ప్రకారం కట్టమన్నాడు. ఏంటి ఆ కొలతలు? దేవుని యొక్క సింహాసనం ఎక్కడుంది? ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీట అంట. రాజులు కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఒక పీట వేసుకుంటారు, అలాంటి పీట భూమి అయితే, ఆకాశం దేవుడు కూర్చున్న సింహాసనం కుర్చీ అయితే, దేవుని కోసం ఎలాంటి మందిరం కడతాడు? అలాంటి దేవుడు పిలుస్తుంటే నేను చెట్టు చాటును దాక్కున్నాను అంటాడేంటి ఆదాం గారు? అంత గొప్ప ఆకారం కలిగి అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు మాట్లాడుతుంటే నేను చెట్టు చాటును దాక్కున్నాడు అంటే, ఈ యొక్క మహా విశ్వములో భూమి ఎంత, భూమి మీద ఉన్న చెట్టు ఎంత, చెట్టు చాటున ఆదాం గారు ఎంత? దేవుని కనపడ్డా? మరి ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాడు? ఆలోచించండి. మనం కూడా దేవుడు ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు ఆదాం గారిని? ఒక నిమిషం ఆగుతాను, ఆలోచించేయండి. ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు? నువ్వు ఎక్కడున్నావు అంటే దేవుడే కదా ఏదైనా తోటలో పెట్టాడు. మరి ఎందుకు అదే ప్రశ్న అడుగుతున్నాడు? ఎక్కడున్నావు అంటే దానికి ఆన్సరు, ఆదాం గారు ఎక్కడున్నారన్న ఆన్సరు ఆదాం గారు చెప్పలేదు, కానీ యోబు గారు చెప్పాడండి. ఆదాం గారు ఎక్కడున్నాడు యోబు గారు చెప్పాడు, కానీ ఆదాం గారు చెప్పలేదు. ఆదాం గారు చెప్తాడని, గుర్తిస్తాడని, ఒప్పుకుంటాడని దేవుడు పదే పదే అడిగాడు. కానీ ఆయన ఎక్కడున్నాడన్న సంగతి, ఆదాం గారు ఎక్కడున్నాడన్న సంగతి ఆదాం గారికి తెలియలేదు. కానీ ఆ విషయము పరిశుద్ధాత్ముడు యోబు గారి ద్వారా రాయించాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కరణకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారమును దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. ఆదాం గారు ఏం చూశాడండి యోబు గారు? పాపం చూశాడు. నీవు పండు తిన్న దినములు నిశ్చయంగా చచ్చేది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అక్కడ. అంటే ఆదాం గారు ఎక్కడున్నాడు? ఆదాం గారు ఎక్కడున్నాడని యోబు గారు చెప్తున్నాడు అంటే పాపములో ఉన్నాడు. అక్కడ పాపము అలాంటివి ఏమి కనపడవు మనకి. నువ్వు పాపంలో ఉన్నావు నాయన, నువ్వు పాపం చేసావు, పాపం నువ్వు గుర్తించమని దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావని. అది గుర్తించలేదు ఆదాం గారు. ఇదే విషయాన్ని హోషే గారు కూడా రాస్తాడు. ఇదే విషయాన్ని హోషే గారి ద్వారా కూడా దేవుడు రాపిస్తూ 6వ అధ్యాయము 7వ వచనంలో ఆదాం గారు గురించి హోషే గారి ద్వారా దేవుడు రాయించిన మాట ఏంటంటే, 6వ అధ్యాయం 7వ వచనంలో, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాం గారు ఏం చేశాడంటండి? దేవుడు తనకిచ్చిన నిబంధన చట్టాన్ని మీరాడంట, అతిక్రమించాడంట. అది అడుగుతున్నాడు దేవుడు వచ్చేసి. నువ్వు చెడు చాటును దాక్కున్నావు, పాపంలో చేసి అవమ్మ పండ్లు ఇస్తే తిన్నది, అపవాది మిమ్మల్ని మోసం చేసింది, దాని గురించి అడగటం లేదు అసలు. అవన్నీ దేవుడికి తెలుసు. ఏమడుగుతున్నాడంటే, నాయన నీ స్టేటస్ ఏంటి ఈరోజు? మనకి పొద్దున్నే స్టేటస్లు పెట్టే అలవాటు, స్టేటస్ చూసే అలవాటు ఉంటుంది కదా. ఈరోజు మన స్టేటస్ ఏంటి? ఆదాం గారి స్టేటస్ ఏంటి? నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను, దేవునికి నిబంధన మీరాను, దేవుని ఆజ్ఞను మీరాను, నేను పాపంలో ఉన్నానని ఆదాం గారు గుర్తించాలి. అది గుర్తించలేకపోయాడు. అందుకే పదే పదే అడుగుతున్నాడు. సేవ అవమ్మ దగ్గరకు వచ్చి కూడా 13వ వచనంలో ఏంటి నువ్వు చేసింది అని అవమ్మతో మాట్లాడుతున్నాడు. అదే డైలాగ్ వచ్చేసి 4వ అధ్యాయము 10వ వచనంలో కయ్యోను దగ్గరికి వెళ్ళేసి ఏంటి నువ్వు చేసిన పని అని అడుగుతున్నాడు దేవుడు.
అన్ని తలబిరుసు సమాధానాలే వస్తాయి అక్కడ. కయ్యోను గారు అయితే నేనేం నా తమ్ముడికి నేను కావలి వాడిని అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు తెలిసినప్పుడు వారికి తగ్గట్టుగా సమాధానం ఇస్తాం. ముల్లోకాల చక్రవర్తి సృష్టికర్త అయిన దేవుడు కయ్యోను దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని చిత్తం ప్రభు అనాలి. అలా కాకుండా ఏదో దారిని పోయేవాడు మాట్లాడినట్టుగా నేనేమో నా తమ్ముడు కావలి వాడిని అంటున్నాడు, మీ తమ్ముని యొక్క స్వరము నాకు మొరపెడుతుంది అన్నప్పుడు ఆయన భయపడిపోతాడు. అంటే దేవుడు వచ్చేసి ఒక విషయాన్ని పదే పదే మనతో మాట్లాడుతున్నాడంటే అది ఒప్పుకుంటామని సరి చేసుకోవడం కోసం. ఇలా మారు మనసును ఎదురు చూసి దేవుడు ఆ విషయాన్ని మనకి పదే పదే ఎత్తి చూపిస్తాడు. మనకి ఏడుపులు ఎలా ఉంటాయంటే, ఈరోజు సేవకుడు మొత్తం నా గురించే మాట్లాడాడు చర్చిలో, అన్న ఈరోజు మొత్తం నా గురించే మాట్లాడాడని మనం బయటకు వచ్చేసి సేవకుడి మీద పడి ఏడుస్తూ ఉంటాం. నువ్వంటే ఎంత ఇష్టం అంటే దేవుడికి, నువ్వంటే ఎంత ప్రేమ అంటే దేవుడికి, నువ్వంటే ఎవరైతే పాపంలో కొనసాగుతున్నాం, ఎవరైతే వ్యసనంలో కొట్టుమిట్టాడుతున్నాం, ఎవరైతే ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాం, వారితో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే, ఇదిగో ఆదాము గారితో డైరెక్ట్ గా ఎలాగైతే మాట్లాడాడో, నాయన నువ్వు చేసింది ఏంట్రా ఒప్పుకోమని ఎలాగైతే ఆదాము గారితో మాట్లాడాడో, ఈ రోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ స్టేటస్ ఏంటి, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను పాపములో ఉన్నాను తండ్రి అని గుర్తించాలి. మన పాపములో ఉన్నామని గుర్తించినప్పుడే, మన రోగస్తులమని గుర్తించినప్పుడే, నేను రోగిని, నాలో పాపం ఉంది, నాలో రోగం ఉందని గుర్తించినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళతాం. మనం గుర్తించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము, డాక్టర్ అవసరత మనకు లేదనుకుంటాం. మనం ఎలా బ్రతుకుతామంటే ఇదిగో శాస్త్రులు పరిశీలిలాగా బ్రతుకుతాం. అసలు నా అంత నీతిమంతుడు లేడు, నా అంత భక్తులు లేడు అని. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చాలా సార్లు చూస్తాం ఈ విషయాన్ని. ఇక్కడ లోకంలో ఎన్నిక లేని ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కనీసం అతన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోమంటున్నాడు, కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఇక్కడ 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్తారు దేవునికి ప్రార్థన చేయడానికి. వాళ్ళలో ఒక అతను పరిచయుడు. నిజానికి పరిచయుడు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. తన సంపాదన అంతట్లో దశంభాగాలు ఇస్తున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు, మంచిదే, చాలా గొప్పవాడే. కానీ ఎలాంటి గొప్పవాడంటే తనకు తానే సర్టిఫై చేసుకుంటున్నాడు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు. మనం కూడా మన సెల్ఫ్ మన డబ్బా మనమే కొట్టుకుంటాం కదా, అసలు అంత భక్తులు లేడని. అది మనని పాపములో ముంచేస్తుంది, మన పాపంలో పడేస్తుంది, పాతాళాలను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ అంధకారంలో నుంచి ఆ మోయబడిన ఆ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఖచ్చితంగా మన పరిస్థితి కూడా అలాంటిది. నిజానికి ఆయన మంచి విషయాలు చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయాలు చేస్తున్నాడు అంటే 11వ వచనంలో, 18వ అధ్యాయం 11వ వచనంలో, పరిచయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనే, నేను ఈ సుంకర వల్లనే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఆయన చోరుడు కాదంట, అన్యాయస్తుడు కాదంట, వ్యభిచారి కాదంట. ఎంత మంచి క్యారెక్టర్లు అండి. తర్వాత వారంకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను. మంచి విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు చేస్తున్నాడు. మనకంటే ముందున్నాడు, ఆ సుంకర కంటే కూడా ముందున్నాడు. కానీ నేను గొప్పోడిని, నేను చాలా భక్తిపరుని, చాలా నీతిమంతుడిని తనకు తాను సర్టిఫై చేసుకున్నాడు. కాదు, దేవుడు ఇవ్వాలి. దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు, దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. కానీ మనకు మనమే డబ్బా కొట్టుకోకూడదు. కానీ సుంకర అవేది చేయటం లేదు. 13వ వచనములో, అయితే సుంకర దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుట కానీ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికను. సుంకర యొక్క స్టేటస్ ఏంటంటే, అప్పటికి ఆయన పాపినని గుర్తించాడు. దేవుడు అడగకపోయినా సరే సుంకరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి, దేవాలయానికి వెళ్ళిపోయి, నాయన నేను పాపిని, నన్ను కరుణించమని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కానీ ఆదాం గారి దగ్గరికి, కయ్యోని దగ్గరికి, అవ్వమ్మ దగ్గరికి డైరెక్ట్ గా దేవుడే వచ్చేసి ప్రశ్నించినా సరే ఒప్పుకోలేదు వాళ్ళు. ఈరోజు మన స్థితి కూడా అదే.
డైరెక్ట్ గా మనం చేసిన తప్పుల విషయంలో, పాపం విషయంలో, వాక్యం ద్వారా, సహోదరుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా దేవుడు ఏదో ఒక రూపంలో డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నా సరే మనం ఒప్పుకోలేం. ఎవడు బాగున్నాడు, చెప్పేవాడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు అంటాం. అంటే అర్థం ఏంటి? మన స్థితిని మనం గుర్తించటం లేదు. మనం రోజు మన సంగతి గుర్తించటం లేదు కాబట్టి పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో, నాయనా నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడ ఉన్న సంగతి నీకు గుర్తించలేకపోతే ఖచ్చితంగా మన పాపానికి పరిష్కారం రాదు. అందుకే ఉదయకాల దినమున ఉదయాన్నే నిద్రలేసి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నాయనా నువ్వెక్కడున్నావు, అమ్మా తల్లి నువ్వెక్కడున్నావు అని నీతో నాతో మాట్లాడుతున్నాను. నిజంగా పాపంలో ఉంటే పాపానికి పరిష్కారం ప్రభు రక్తమే. ఆ రక్తాన్ని ఆశ్రయించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవా కుటుంబం ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి దేవుని చేత హెచ్చరించబడుతూ కుటుంబం రక్షించబడిందో, కానీ లోతు గారి కుటుంబానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వారి యొక్క అల్లుళ్ళు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ అల్లుళ్ళు మామ మాటని ఎగతాళి చేసి దూరం అయిపోయారు. కానీ అక్కడ ఉన్న జీవరాశులన్నీ కూడా నోవాకు ఆ ఓడలోకి వెళ్ళిన జీవరాశుల గురించి మనం ఆలోచిస్తే వాటికి కనీసం బుద్ధి జ్ఞానములు లేవు. అయినా సరే చక్కగా వరుసన ఆ ఓడలోకి వెళ్ళిపోయినాయండి. ఎంత చక్కగా వెళ్ళిపోయాయి చూడండి. అవన్నీ కనీసం ఓడలోకి వెళ్ళిపోతుంటే అక్కడున్న ప్రజలు అవి చూసే ఉంటారు కదా, ఎందుకంటే అది ఎన్ని రోజులు జరిగిన కార్యక్రమం తెలియదు కానీ నాకు అవన్నీ చక్కగా అలా ఓడలోకి వెళ్ళిపోతుంది. చూసిన మనుషులైనా సరే కనీసం మనం కూడా వెళ్దామన్న ఆలోచన ఎందుకు రాలేదు? పోనీ నోవా గారు ఏమి స్వార్థంతో తన కుటుంబం కోసం మాత్రమే కట్టుకోలేదు ఓడ, 3 అంతస్తుల ఓడ కట్టాడు. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. దేవుని స్వరూపంలో చేయబడ్డ మనిషి అజ్ఞానంగా బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు బిలాము గారు కూడా ఒక గాడిద చేత బుద్ధి చెప్పించాడు దేవుడు. ఎందుకంటే వాటికి బుద్ధి జ్ఞానం లేదు. అసలు బుద్ధి లేని గాడిదని మనం తిడతాం, కానీ బుద్ధి కలిగిన మనిషికి బుద్ధి లేని గాడిద చేసి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆయనను మృగములను విచారించము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియజేయను. పక్షులు మృగాలు మనకి ఏమి నేర్పుతాయండి? పక్షులు మృగాలు మనకి ఏమి నేర్పుతాయి? చక్కగా పిలవని పేరెంటానికి వచ్చినట్టుగా నోవా గారు కష్టపడి, నిందలు పడి, అవమానాలు పడి ఓడ నిర్మిస్తే చక్కగా వెళ్ళేసి ఓడలో కూర్చున్నాయి. ఆహారం ఏమైనా సిద్ధం చేసుకున్నాయా? ఏం సిద్ధం చేయలేదు. ఎందుకు? సిద్ధం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, నోవా గారు. కుటుంబం అంతా కష్టపడి ఆ జీవరాశులన్నిటి కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తే చక్కగా వరసన వెళ్ళిపోయి ఓడలో కూర్చున్నాయి. పిలవకపోయినా వచ్చి కూర్చున్నాయంట దేవుని ఆజ్ఞ మేరకు. అక్కడ నోవాకు, నా కుమారుడు మీ అందరి కోసం ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు, భూమి మీద జలప్రళయం వచ్చేస్తుంది, తగ్గెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోమని దేవుడు చెప్పాడు. తగ్గ వెళ్ళిపోయి ఆడ కూర్చున్నాడు. నిజానికి జీవరాశుల కోసం మాత్రమే కదా ఓడ కట్టింది. తన స్వరూపంలో చేపట్టడం నరుల కోసం 100 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్క నరమాత్రుడు ఆ రక్షణ ఓడలో అడుగు పెట్టలేదు. పక్షులు, జంతువులు, పురుగులు అన్ని చక్కగా ఓడలోకి వెళ్ళిపోయి వారి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు ఆధారమయ్యారు. ఇప్పుడు మనము విశ్వాసులము కాకపోతే, మనకి రక్షణ లేకపోతే నెక్స్ట్ మన తర్వాత మన గర్భంలో వచ్చే పిల్లలు, వారి తర్వాత వారి గర్భంలో వచ్చే పిల్లలు అందరూ నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం రక్షించబడితే, మన విశ్వాసం అయితే, మనం దేవుని చేత హెచ్చరించబడుతుంటే మన కుటుంబ రక్షణ కోసం ఓడను కడతాం. ఆ ఓడలో మనతో పాటు భర్త, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ ఆ రక్షణ ఓడలు అడుగు పెట్టాలి. ఎప్పుడైనా ప్రభు రాకడ జరగవచ్చు మన దినాల్లో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సిద్ధపడదాం. దేవుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావని. దేవుడు డైరెక్ట్ గా మనతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నీ స్టేటస్ ఏంటని. నేను పాపంలో ఉన్నాను గుర్తించి సుంకరి వలె, అడగకపోయినా సరే సుంకరు ఒప్పుకున్నాడు, నేను పాపిన తండ్రి నన్ను కరుణించమని. ఎందుకంటే
సుంకరిచుండిన ఆకాశం కనులెత్తడానికి ధైర్యం సరిపోవట్లేదంట. ఏంటి అనుకున్న ఆ భయం? ఎందుకంటే మహాకాశాల పైన పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, అటువైపు నేను కనులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలదు. అదే విషయాన్ని ఒకప్పుడు యెషయా గారు కూడా గుర్తించాడు, మన లాస్ట్ పాఠంలో విన్నాం. ఆ పరిశుద్ధ దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తుంటే యెషయా గారు తన నోటితో ఆ మాటను పలకలేక, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటాడు. కాబట్టి మనం కూడా గుర్తిద్దాం, మన స్టేటస్ ఏంటో గుర్తిద్దాం, ప్రభు యొక్క రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కుందాం. అలా కడుక్కొని ఆయన రక్షణ ఒడిలో మనం అడుగు పెట్టాలని దేవుడు మనందరితో మాట్లాడిన మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి.